యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రెజిన్ ఆర్ట్ బిజినెస్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం. ఎంతో మంది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం జరిగింది. కొందరికి ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఇంకొందరికి బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనతో పాటు అనుష గారు ఉన్నారు. వారికి ఏ రకంగా ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్ కనెక్ట్ అయిందో తెలుసుకుందాం. నమస్కారం అండి అనుష గారు. నమస్కారం అండి. సో అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాట్లాడడానికి. Yeah. నేను ఒక ఐటీ ఫర్మ్లో జాబ్ చేస్తున్నానండి. ఓకే. అండ్ మీకు ఈ రెజిన్ ఆర్ట్ ఏ విధంగా కనెక్ట్ అయిందండి? ఎలా వచ్చారు? ఓకే, సో కొంచెం బ్యాక్ వెళ్తాను స్టోరీ. డెఫినెట్గా. సో బికాజ్ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నా వెడ్డింగ్ అయింది. సో దానికి ముందు నాకు జనరలీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. పెయింటింగ్స్ అలా వేస్తుంటాను ఇన్ మై ఫ్రీ టైం. సో అప్పుడు నా వెడ్డింగ్ టైంలో ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ my own wedding card for myself so that I can preserve it for longer time. అప్పుడు నేను వెడ్డింగ్ కార్డ్ చేద్దాము అండ్ ఎంగేజ్మెంట్ తర్వాత కదా, సో ఇట్స్ లైక్ ఆ ఎంగేజ్మెంట్ ఫ్లవర్స్ బీడ్స్ అవన్నీ సేవ్ చేద్దాము అని చెప్పి నేను ఈ మౌల్స్ అనేది పర్చేస్ చేశాను. లైక్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి. సో ఐ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసి ఐ ట్రైడ్. అంటే అవుట్పుట్ వాజ్ గుడ్, నాట్ దాట్ గ్రేట్. ఓకే. సో ఏంటంటే నాకు లెటర్స్ ఎలా టైప్ చేయాలి, యాజ్ ఇన్ దానిలో స్టిక్ ఎలా చేయాలి, అది నాకు ఐడియా రాలేదు. సో అప్పటి నుంచి ఐ వాజ్ సర్చింగ్ అనమాట ఫర్ ద రెజిన్ వర్క్ షాప్స్ అన్నీ. మెజారిటీ వర్ లైక్ నార్త్ ఇండియన్స్ అట్ సైడ్ వాళ్ళు ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మనకేంటంటే కొంచెం ఇలాంటివి నేర్చుకునేటప్పుడు మన లాంగ్వేజ్లో ఉండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలా నేను సర్చ్ చేస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో తనుజా గారి పోస్ట్ కనిపించింది అనమాట. అండ్ షీ వాజ్ వెరీ రెస్పాన్సివ్. అంటే తను చెప్పడం కూడా అన్నీ ఏమైనా క్వశ్చన్స్ వేసినా ఆన్సర్ చేస్తున్నారు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నారు. యూజువలీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంటే రియలా ఫేకా అని ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. ఖచ్చితంగా. సో అలా నాకు తను ద వే షీ వాజ్ రెస్పాండింగ్ ఐ ఫెల్ గుడ్. జెన్యూన్ అన్న నమ్మకం వచ్చింది నాకు. అప్పుడు ఇంకా ఓకే, ఈ బిజీ స్కెడ్యూల్లో చెప్పాలంటే చాలా బిజీ ఉంటుంది. లైక్ మార్నింగ్ లేస్తాము, నైట్ వరకు వర్కే ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ మీ టైం అనేది ఉండదు. సో ఇలాంటివి నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకంటూ ఒక సెల్ఫ్గా ఒక టైం తీసుకుంటాము, హ్యాపీ మూమెంట్స్ అంతా షేర్ చేసుకోవచ్చు. సో అలా నేను ఈ రెజిన్ వర్క్షాప్కి అనేది ఎన్రోల్ చేసుకొని నేను టైం తీసుకొని వచ్చాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా నేర్చుకున్నాను అబౌట్ రెజిన్. అంటే టైప్స్ ఆఫ్ రెజిన్స్ ఉంటాయని తెలియదు ఇదివరకు. ఓకే, రెజిన్ అనేది ఒకటి ఉంటుంది, దానిలో సింథటిక్ రెజిన్ అని చెప్పి యూవీ రెజిన్స్ అని చాలా చెప్పారు. సో అవన్నీ నేర్చుకోవడం జరిగింది. డిఫరెంట్ మౌల్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, దీనిలో ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. బిజినెస్ కూడా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారనమాట మ్యామ్. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సో మీకు ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ రెజిన్ ఆర్ట్? ఓకే, నాకు పర్సనలీ నేను ఒక జస్ట్ స్టార్టర్ యూట్యూబర్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా అయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అంటారు. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను లైక్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్. అంటే ఒక పర్టికులర్ నీష్ అని ఏం లేదు, అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా. లైక్ నాకు ఎక్కడైనా ప్లేస్ నచ్చింది అంటే ఐ గో పోస్ట్ ఇట్. ఈ ప్లేస్ బాగుంది, సజెస్టబుల్ ప్లేసెస్, ట్రావెల్ గురించి ఆర్ ఫుడ్ గురించి అలా పోస్ట్ చేస్తూ ఉంటా. ఐ యామ్ గోనా డెఫినెట్లీ పోస్ట్ అబౌట్ దిస్. ఐ నో బేసికల్లీ యు ఆర్ యూట్యూబర్ రైట్ నౌ. సో ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ దిస్. సో నాట్ జస్ట్ పర్సనల్గా ప్రిజర్వ్ చేసుకోవడానికి కాకుండా బిజినెస్ పర్స్పెక్టివ్లో కూడా బాగా యూజ్ అవుతుంది తన దగ్గర నేర్చుకున్న క్లాసెస్ అన్నీ. సో అర్థమవుతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. ఈ రెజిన్ ఆర్ట్ మీ యూట్యూబ్ లో మీరే కండక్ట్ చేస్తున్నారు. ఐ కెన్ సెన్స్ దట్, రైట్? హోప్ఫుల్లీ డౌన్ ది లైన్ చేస్తే బాగుంటుంది. అండ్ అలాగే మీకు ఈ రకంగా ఉపయోగపడింది అండ్ మీరు కూడా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు. నేను విన్నంత వరకు ఇప్పుడు ఎవరితోటైతే మాట్లాడానో అందరికీ కూడా ఇది ఒక రిలాక్సేషన్ తో పాటు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. అలా ఇప్పుడు ఫర్దర్ గా ఎవరైనా కూడా యూత్ కి అలా కావచ్చు, జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ రెజిన్ ఆర్ట్ చేయొచ్చు అంటారా? ఎస్, ఎవరైనా చేయొచ్చు. చెప్పాలంటే కిడ్స్కి కూడా చెప్పొచ్చు మనం, అంటే విత్ సేఫ్టీ ప్రికాషన్స్. వన్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్, తనుజా గారు చెప్పారు క్లాస్లో, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ రెజిన్ ఆర్ట్లో. బికాజ్ అది ఒక కైండ్ ఆఫ్ కెమికల్ అనను, బట్ ఇట్స్ టాక్సిక్. సో మనం చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు వేర్ అ మాస్క్ అండ్ ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ మాస్క్, N95 మాస్క్. బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తూ ఉంటే నేను చెప్పారనమాట క్లాస్లో. బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీతో డీల్ చేస్తాం కాబట్టి N95 మాస్క్
మాస్క్, గ్లౌజెస్ ఇలాంటివన్నీ చాలా నెసెసరీ. సో ఎవరైనా చేయొచ్చు, కిడ్స్ కానీ అప్కమింగ్ జనరేషన్ ఎవరైనా ఇది ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించి చేయొచ్చు. ఓకే. సో ఇట్ అండ్ ఈస్ వెరీ యూస్ఫుల్. కిడ్స్ అన్నారు కాబట్టి కిడ్స్ కూడా ఇది ఒక ప్లే జోన్ లాగా క్రియేట్ చేసి కూడా మనం Yeah. రన్ చేయొచ్చు అంటారు. Yes, yes. మీరు చెప్తూ ఉంటే నాకు ఇది ఈ బిజినెస్ మోడల్ గుర్తొచ్చింది. Yeah. రన్ చేయొచ్చు అది రన్ కూడా. చేయొచ్చు పక్క. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. లైక్ ఎవ్రీబడి ఈస్ గ్లూడ్ టు మొబైల్, టీవీ. అదే ఇది అట్లీస్ట్ కొంచెం వాళ్ళ క్రియేటివ్ మైండ్ అనేది బయటకు వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న చేసేటప్పుడు ఐ థాట్ ఆఫ్ డూయింగ్ అ బీచ్ థీమ్. ఓకే. బీచ్ థీమ్ చేసేటప్పుడు ఓకే బీచ్ థీమ్ అవుతుందో లేదో తెలియదు, కానీ మనకి చెప్తూ ఉంటారు కదా లైక్ అక్కడక్కడ వాటర్ కొన్ని ప్లేసెస్లో లైక్ అలాస్కా అలాంటి ప్లేసెస్లో 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ వాటర్ మిక్స్ అవుతుంది. సో ఐ థాట్ ఓకే ఇలా అయింది. సో అలా మీరు అనుకున్నా. క్రియేట్ చేస్తారా? మీరేనా అండి తయారు చేసి Yeah, ఒకసారి ఇది చూపించరా? నేనే చేశాను. Yeah. ఒకటి అనుకున్నా ఇంకొకటి వచ్చిందంటారా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వేస్ట్ అనేది ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ. ఓకే. అంటే ఈ బిజినెస్ లో ఒకవేళ చేస్తే మనకి వేస్ట్ అనేది కూడా ఉండదు. లేదు. ఓకే, ఫైన్. కొంచెం పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. బికాస్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది, బట్ అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఈస్ అమేజింగ్. అండ్ ఎస్పెషల్ గా చాలా మంది మహిళల గురించి మనం మాట్లాడుకుంటే ఇది నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా, దీనికి అమౌంట్ అంటూ అవసరమా అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారు. అవును, చాలా ఉపయోగపడుతుంది. కొంచెం లో ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు. మేబీ స్టార్టింగ్ లో మీరు నేర్చుకోవడానికి కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా అఫోర్డబుల్, రైట్? అది కూడా అఫోర్డబులే. అండ్ రెజిన్ ఆర్ట్ కిట్ తో మీరు మినిమం కిట్ ఒక 1/2 kg కిట్ తీసుకొచ్చి కూడా మీరు ఫస్ట్ ట్రై చేయొచ్చు. వెరీ మినిమల్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, బుక్ మార్క్స్ చేయొచ్చు. లైక్ బుక్ లో బుక్ మార్క్స్ పెడతాం కదా, సో బుక్ మార్క్స్ చేయొచ్చు, ఇయర్ రింగ్స్, రాఖీస్ ఫర్ దాట్ మ్యాటర్. చాలా మినిమం బేస్ చేసుకొని చేయొచ్చు. ఇందాక చెప్తున్నారు తనుజ గారు, లైక్ చాలా మంది అంటే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. లైక్ హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సూపర్ అండి. అండ్ ఫైనల్ గా ఎవరికైనా కూడా ఇది సజెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ గా మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎందుకు సజెస్ట్ చేస్తారు? సో నేను ఫస్ట్గా సజెస్ట్ చేసేది అంటే మా సిస్టర్కి సజెస్ట్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్కి, మా కజిన్స్కి. ఇప్పుడు ఆబ్వియస్గా నేను పోస్ట్ చేస్తా కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ చూసి అడుగుతారు, ఫర్ షూర్ అడుగుతారు. సో వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళు ఎలా అంటే కిడ్స్తో మేనేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆఫీస్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మేబీ దే కెన్ స్టార్ట్ దిస్ అండ్ వాళ్ళు బిజినెస్గా కూడా గ్రో చేయొచ్చు. సో బాగుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫైనల్ గా? నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలంటే చాలా బాగుంది. ఆల్ థ్యాంక్స్ టు ద వర్క్ షాప్ విచ్ తనుజ గారు కండక్టెడ్. వెరీ ఇన్ఫర్మేటివ్, చాలా బాగా అన్ని చెప్పారు. లైక్ వెరీ యూస్ఫుల్ టు మీ. జస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్తో వచ్చాను, బట్ ఇప్పుడు ఐ నో లైక్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ Thank బ్యాచ్ you so much. మంచిగా హిట్ అయ్యి సక్సెస్ అయింది, మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి రావడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఇంకా మనని ఈ రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి ఎంక్వైరీస్ అయితే చేయడం జరుగుతుంది, నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ అని. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి January 6th and 7th మనం కండక్ట్ చేస్తున్నాము రెజిన్ క్లాసెస్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనమే ఫ్రీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాము మన స్టూడెంట్స్కి. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్లాసెస్ అటెండ్ అవుతే వీళ్ళకి మనం కంప్లీట్ గైడెన్స్ అన్నది ఇస్తాము. బిజినెస్ ఎలా సెటప్ చేయాలి అండ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి, బిజినెస్ రన్ ఎలా చేయాలి అన్నది చెప్తాము. అండ్ మనకి ఆల్మోస్ట్ ఈ బ్యాచ్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ 8 months వరకు వాళ్ళకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మన టీం రెస్పాండ్ అవుతారు. ఆర్ఎల్స్ పర్సనల్గా నేనే మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ మీకు ఇంకా క్లాసెస్ గురించి ఏమైనా డౌట్స్ కానివ్వండి అలా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఈ రెజిన్ ఆర్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్న దాని గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.